ఇవిగోండి తోటకూర కాడలు అనమాట. ఇవి చూసారా చక్కగా ఎంత లేతగా ఉన్నాయో. అది తోటకూర వేరే తీసేసాను. కాళ్ళ మట్టికి ఇగో ఇలా కోసాను చక్కగా. కాళ్ళు ఎంతో ఆరోగ్యానికి మంచిదండి ఇది. తెలుసండి. ఇదిగో టమాటాలు, దీనికి కావాల్సిన పదార్థాలు నేను చెప్తున్నా. టమాటాలు, తోటకూర కాడలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి. ఓకే, ఏ రకంగా వండాలో ఏంటో అన్నీ మీకు వివరించి నేను చేపిస్తాను. ఇది చాలా మంచిదండి. తోటకూర కాళ్ళు అంటే పులుసు పెట్టుకుంటారు, ఇగురు పెట్టుకుంటారు. భలే సూపర్గా ఉంటుందండి. నేను అన్నీ మీకు చూపిస్తానుగా వివరించి. ఓకే, సారీ అండి, కొంచెం ఆగిపోయింది. ఆయిల్ పోసాను. ఆయిల్ పోసి ఇదిగోండి ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు వేసాను. ఉల్లిపాయ ముక్కల్లో వేసేటప్పుడు కొంచెం ఒక ఎల్లుల్లిపాయి, జీలకర్ర కొంచెం, ఇదిగోండి ఎల్లుల్లిపాయలు వేసాను అనమాట. ఎన్నో అక్కర్లో ఒక 4 ఎల్లుల్లిపాయలు. ఓకే, ఇది పచ్చిమిర్చి. ఇదిగోండి ఆయిల్లో చక్కగా దోరగా వేయాలన్నమాట. ఇవి చక్కగా దోరగా వేసేసుకోవాలి. చూసారా, అదన్నమాట. చక్కగా దోరగా వేగిన తర్వాత ఇదిగోండి చక్కగా ఆయిల్లో చక్కగా వేగిపోయినాయి కదా. ఓకే, ఇదిగోండి వేగలేదనుకుంటారేమో. చూసారా, ఇదిగోండి ఈ విధంగా చక్కగా వేగిపోయినాయి. చక్కగా వేగిపోయినాయి కదండి. నూనెలో ఉడికిపోయినాయి చక్క ముక్కలు. ఇప్పుడు ఇదిగోండి మనం ఈ తోటకూర కాళ్ళు ఉన్నాయి కదా, ఇదిగోండి తోటకూర కాడలు. ఇప్పుడు ఇదిగోండి ఇది టమాటా ముక్కలు అన్నమాట. ఈ విధంగా చక్కగా కొంచెం మగ్గాక అప్పుడు పసుపు, ఉప్పు, కారం వేస్తానండి. కొంచెం మగ్గాలి, మసాలా కూడా వేస్తాను. ఓకే, మళ్ళీ చూపిస్తాను మీకు. అవిగోండి చక్కగా ఇలా ఈ రకంగా మగ్గింది కాబట్టి ఇప్పుడు మనం పసుపు వేసాను. ఇప్పుడు ఉప్పు అండి చూసేసుకోండి. తోటకూర కాళ్ళు కదా, ఇద్దరు కదా, ఉప్పు కొంచెం ఇదిగా పడుద్ది, చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఉప్పు. ఇదిగోండి కారం, పచ్చిమిర్చి వేసాంగా ఎలాగో. ఓకే, ఇప్పుడు పైనుంచి కిందకి, కింద నుంచి పైకి అలా కలపాలండి. చక్కగా మగ్గుతున్నాయి అన్నమాట. చూసరిగా చక్కగా కలిపాం కాబట్టి ఇప్పుడు వాటర్ పోస్తున్నాను. ఏదైనా చక్కగా స్లో మంట మీద ఇచ్చేయాలండి. ఇప్పుడు మసాలా వేస్తున్నా. ఇదిగోండి సరే, మసాలా వేసాను. ఇప్పుడు మొత్తం అంతా ఇలా కలగొప్పేయాలి. ఇవ్వండి ఇలా తిప్పేసేసి స్లో మంట మీద చక్కగా మనం మగ్గబెట్టుకోవాలన్నమాట. చక్కగా మళ్ళీ మీకు చూపిస్తాను నేను. ఓకే, అదిగోండి చూసారుగా తోటకూర కాళ్ళు, ఇగురు, టమాటా. చూసారుగా ఎంత గుజ్జుగా ఉందో. ఈ విధంగా చక్కగా ఇదిగోండి సరే, ఇదిగోండి ఈ విధంగా ఉందో చక్కగా గుజ్జుగా. సరే, ఇదిగోండి
ఎంత గుజ్జుగా ఉందో చూడండి. చక్కగా మగ్గిపోయింది. ఈ రకంగా వండుకోండి మీరు కూడా. సరే, టమాటా తోటకూర కాళ్ళు ఈగురనమాట. ఎంత మంచిదో ఆరోగ్యానికి. ఓకే, పులుసు పెట్టుకోవచ్చు, ఈగురు పెట్టుకోవచ్చు, పాలు పోసి వండుకోవచ్చు, ఏ రకంగా వండుకోవచ్చు అండి. చూసారు కదా ఈ విధంగా. ఓకే, మీరు కూడా ఈ రకంగా చేసుకోండి. నేను చెప్పిన ప్రకారంగా వండుకోండి చక్కగా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.